సంగారెడ్డి పట్టణంలోనే 1వ, 2వ మరియు 21వ వార్డులలో 30 లక్షల ఎంపీ నిధులతో సీసీ రోడ్డును స్థానిక కౌన్సిలర్లు కసని రజని, నాయకోటి రమేష్, మందుల నాగరాజు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రానికి కేంద్రం నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర ఎంతో ఉందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో సంగారెడ్డిలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు, దేశ్ పాండే, పట్టణ అధ్యక్షులు దోమల విజయ్ కుమార్, ద్వారక రవి, ద్వారక శివ, శివంకుల నాగరాజు, గోవింద్ బాబా, చారి, ప్రవీణ్, జగన్, మురళీధర్ రెడ్డి, పవన్, శేఖర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. गणानां गणपतिगुं हवामहे कविं कवीनावस्तमस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनश्वन्नोतिविश्वाभ्यो नमो नमायं मुहूर्तः शुभमुहूर्तहस्तो मुहूर्तकाले सूर्योदये दैवीः स्वस्तिरस्तु नः स्वभोगं विश्वता वृत्तां भवति एवं वेदः योगामायतनानां ग्रहाणामत्यन्त आनुकूलता फलसिद्धिरस्तु। సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 1వ వార్డు, 2వ వార్డు, 21వ వార్డులో కేంద్ర ప్రభుత్వం ఎంపీ ల్యాడ్స్ కింద ఇచ్చినటువంటి ప్రతి వార్డుకి 10 లక్షల రూపాయలతోటి మొత్తం 30 లక్షల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్లని 1, 2, 21 వార్డు లోపల ప్రారంభించడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు జెండాలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం, కాలనీల సమస్యల కోసం, పరిష్కారం కోసం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో మా కౌన్సిలర్లు ముగ్గురు వాసు, రమేష్ గారు, నాగరాజు గారు కంటిన్యూస్గా కాలనీలలో ఉన్నటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా సంగారెడ్డి గతంలో మెదక్ పూర్వ జిల్లాకి కేంద్రంగా పనిచేసిన, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్న ఆశించినంత అభివృద్ధి ఈ జిల్లా కేంద్రంలో జరగకపోవడం అనేది అప్పటి నుంచి వస్తున్నటువంటి పాలకుల యొక్క ముందు చూపులేంతనం తప్ప ఇంకొకటి కాదు. భవిష్యత్తులో అట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా సంగారెడ్డి మున్సిపాలిటీని సుమారు 1,00,000 మంది జనాభా కలిగి ఉన్నటువంటి సంగారెడ్డి మున్సిపాలిటీలో నేను ఎంపీగా గెలిచిన మరుక్షణం నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని చెప్పి ప్రతిపాదనల్ని ప్రిపేర్ చేయించి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద సంగారెడ్డి, సదాశివపేట, మెదక్ ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటిని భారత ప్రభుత్వానికి వెంటనే పంపించినట్లయితే నేను ఎంపీగా ఉన్నటువంటి టెన్యూర్లోనే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని సంగారెడ్డి లోపల పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పెరిగిన జనాభా అవసరాలకి, పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని అరికట్టడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఒకటే సంగారెడ్డిని రక్షిస్తుందని భావిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఖచ్చితంగా ఆ దిశగా మా అడుగులు పడతాయని, సహకరించాలని, ఆశీర్వదించాలని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.